MDSL రిక్రూట్మెంట్ మెగాడాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఇది వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఎట్ 25th of November. లాస్ట్ డేట్ టు అప్లై 16 December 2024. సో దీంట్లో చిప్పర్ గ్రైండర్, కాంపోజిట్ వెల్డర్, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిటర్, గ్యాస్ కటర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, డ్రాట్స్మెన్, ఎలక్ట్రికల్ మెకానికల్, ఇంకా జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్, మిల్ రైట్ మెకానిక్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ కండి. సో చిప్ గ్రైండర్కి టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. కాంపోజిట్ వెల్డర్ 27 వేకెన్సీస్, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్ వచ్చేసి టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్ 24 ఉన్నాయి. దాంట్లో జనరల్ 14, EWS 1, OBC 7, ST 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్ వేకెన్సీ వచ్చేసి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 4 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ, 1 ఫర్ EWS, 3 ఫర్ OBC, 1 ఫర్ SC, 1 ఫర్ ST. అండ్ ఫిటర్ వేకెన్సీస్ 14 ఉన్నాయి. 1 ఫర్ ST కేటగిరీ, 1 ఫర్ EWS కేటగిరీ, 6 వచ్చేసి జనరల్ కేటగిరీ, OBC 4 వేకెన్సీస్, SC కేటగిరీ 2 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 14 వేకెన్సీ ఉన్నాయి. గ్యాస్ కట్టర్ 10 వేకెన్సీ అండి. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 1 వేకెన్సీ. జూనియర్ డ్రాట్స్ మెకానికల్ టోటల్గా 10 వేకెన్సీ ఉన్నాయి. 5 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ EWS కేటగిరీకి 1 వేకెన్సీ, OBC కేటగిరీకి 2 వేకెన్సీస్, ST కేటగిరీకి 1 వేకెన్సీ, SC కేటగిరీకి 1 వేకెన్సీ. సో జూనియర్ డ్రాట్స్మెన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ డొమైన్లో టోటల్గా 3 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ జూనియర్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ అండి, క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్. సో జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్లో టోటల్ వేకెన్సీ వచ్చేసి 7 వేకెన్సీ ఉన్నాయి. అండ్ జూనియర్ క్వాలిటీ ఇన్స్పెక్టర్, క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ 3 వేకెన్సీ ఉన్నాయి. మిల్ రైట్ మెకానిక్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెకానిక్స్ వేకెన్సీ వచ్చేసి 8 వేకెన్సీస్. జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ మెకానికల్ డొమైన్లో 5 వేకెన్సీస్. జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ డొమైన్లో 1 వేకెన్సీ, అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. రిగ్గర్ 15 వేకెన్సీ. స్టోర్ కీపర్ లేదా స్టోర్ స్టాఫ్ వచ్చేసి 8 వేకెన్సీస్ ఉన్నాయి. స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ 25 అండ్ యూటిలిటీ హ్యాండ్ స్కిల్ వర్కర్ 6 వేకెన్సీస్. వుడ్ వర్క్ టెక్నీషియన్, కార్పెంటర్ అండి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సెమీ స్కిల్ వర్కర్లో 5 ఫైటర్, యూటిలిటీ హ్యాండ్ దాంట్లో 18 వేకెన్సీ ఉన్నాయి. సో స్పెషల్ గ్రేడ్ డి లైసెన్స్ టు యాక్ట్ ఇంజనీర్ 1 వేకెన్సీ. మాస్టర్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి ఒకవేళ చిప్ గ్రైండర్గా మీరు వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉండాలి ఈ పర్టికులర్ డొమైన్లో మీకు. అండ్ మోర్ ఓవర్ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా 5 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కాంపోజిట్ వెల్డర్కి అయితే మీకు అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి, అది కూడా వెల్డర్ స్ట్రీమ్లో, అప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్ కూడా మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉండాలి అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎలక్ట్రీషియన్ అయితే ఒకవేళ మీరు ఎలక్ట్రీషియన్ డొమైన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఓన్లీ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే ఎలక్ట్రీషియన్ డొమైన్లో మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ సేమ్ ఈజ్ ఎ క్రైటీరియా. ఎలక్ట్రానిక్ మెకానిక్ కూడా మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉండాలి, లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదా మెకానిక్ రేడియో లేదా రేడా ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్, టెలివిజన్ మెకానిక్ కమ్ ఆపరేటర్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్ అయితే ఒకవేళ ఫిట్టర్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. సో అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. అండ్ ఫిట్టర్ లేదా మెరైన్ ఇంజనీర్ ఫిట్టర్ ఈ పర్టికులర్ డొమైన్లో మీరు చేసి ఉండాలి. అండ్ క్యాండిడేట్ హు హ్యావ్ పాస్ ద నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ ఇన్ ఎనీ ట్రేడ్ అండ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ MDL లేదా ఈ పర్టికులర్ డొమైన్లో మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. గ్యాస్ కట్టర్ కూడా అంతే అండి, మీరు అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ చేసి ఉండాలి ఈ పర్టికులర్ డొమైన్లో. సో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. మీరు హిందీ లాంగ్వేజ్ డిగ్రీ లెవెల్లో చదివి ఉంటే అప్పుడు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ డ్రాట్స్మెన్ మెకానికల్ స్ట్రీమ్, సో ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఇన్ ట్రేడ్ ఆఫ్ డ్రాట్స్మెన్ లేదా మెకానికల్ స్ట్రీమ్లో మీరు అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఈజ్ ద క్రైటీరియా ఫర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డొమైన్ అండి. ఒకవేళ జూనియర్ డ్రాట్స్మెన్గా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలక్ట్రికల్ డొమైన్ అయితే మీరు అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఒక క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఫుల్ టైమ్ 3 year డిప్లొమా ఉండాలి లేదా డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. సో జూనియర్ డ్రాట్స్మెన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు డిప్లొమా వచ్చేసి ఈ డొమైన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ డొమైన్లో చేస్తున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా డిగ్రీ అంటే బీటెక్ డిగ్రీ వచ్చేసి ఎలక్ట్రికల్ డొమైన్
పవర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ స్ట్రీమ్లో చేసినా కూడా, మెరైన్ ఇంజనీరింగ్లో చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్ డొమైన్కి అండ్ జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ మెకానికల్ స్ట్రీమ్ అయితే మీకు ఎయిదర్ డిప్లొమా లేదా బీటెక్ డిగ్రీ వచ్చేసి మెకానికల్ డొమైన్ లేదా ప్రొడక్షన్ డొమైన్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. జూనియర్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, సో మనం మీకు డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రికల్ డొమైన్లో ఉండాలి లేదా పవర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ డొమైన్లో మీరు డిప్లొమా అయినా డిగ్రీ అయినా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మిల్రైట్ మెకానిక్, దీంట్లో కావాల్సిన అర్హత వచ్చేసి మిల్రైట్ మెకానిక్ మీరు ఈ పర్టికులర్ డొమైన్లో మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ చేసి ఉండాలి. మెకానిక్స్ కూడా అంతే, మీరు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ విత్ సర్టిఫికేషన్ ఉండాలి, అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి మెకానిక్స్గా, అప్పుడే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ ప్లానర్ ఎస్టిమేటెడ్ మెకానికల్ డొమైన్, సో ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఫుల్ టైం 3 years డిప్లొమా వచ్చేసి మెకానికల్ డొమైన్ లేదా ప్రొడక్షన్ డొమైన్లో మీరు డిప్లొమా చేసి ఉండాలి, లేదా షిప్ బిల్డింగ్ లేదా అలైడ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో కూడా. సో ఎయిదర్ బీటెక్ డిగ్రీ లేదా డిప్లొమా వచ్చేసి ఈ డొమైన్స్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సేమ్ ఇస్ ద క్రైటీరియా విత్ ఒకవేళ జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డొమైన్ అయితే మీరు బీటెక్ లేదా డిప్లొమా చేసినా కూడా మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది, అది కూడా ఎలక్ట్రికల్ డొమైన్ లేదా ఎలక్ట్రానిక్స్ డొమైన్లో. ఒకవేళ రిగ్గర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి, అది కూడా రిగ్గర్ డొమైన్లో అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. స్టోర్ కీపర్ లేదా స్టోర్ స్టాఫ్, సో ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్ వచ్చేసి ఫుల్ టైం డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలండి. అండ్ డిగ్రీ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్, ఎలక్ట్రికల్ స్ట్రీమ్, ఎలక్ట్రానిక్ స్ట్రీమ్, ప్రొడక్షన్ స్ట్రీమ్, సో లేదా మెరైన్ ఇంజనీరింగ్లో లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్లో చేసినా కూడా మీరు ఈ వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ విల్ బి ప్రిఫర్డ్, సో ఇది క్రైటీరియా అండి. స్టోర్ కీపర్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్, సో అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉండాలండి. స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్, స్ట్రక్చరల్ ఫిట్టర్గా అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. యూటిలిటీ హ్యాండ్ స్కిల్, సో ఇక్కడ మెరైన్ ఫిట్టర్ లేదా మెరైన్ ఇంజనీర్ ఫిట్టర్, షిప్ రైట్, సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. వుడ్ వర్క్ టెక్నీషియన్, సో వుడ్ వర్క్ టెక్నీషియన్ కూడా మీకు కావాల్సిన అర్హత వచ్చేసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉండాలి, అది కూడా కార్పెంటర్ లేదా షిప్ రైట్ ఈ డొమైన్లో మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫైర్ ఫైటర్ క్యాండిడేట్ వచ్చేసి 10th class పాస్ అయ్యాక మీకు ఫైర్ ఫైటింగ్ 6 months ట్రైనింగ్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఫైర్ ఫైటర్. యూటిలిటీ హ్యాండ్, సో మీకు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేషన్ చేసి ఉండాలి, సో అప్రెంటిస్ సర్టిఫికేషన్ ఉండి అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. యూటిలిటీ హ్యాండ్ సెమీ స్కిల్ వర్కర్. మాస్టర్ వన్, సో ఇది మ్యారిటైమ్ బోర్డ్లో మీకు మర్సెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్లో ఉంటుందండి. మాస్టర్ వన్ సర్టిఫికేషన్ మీకు ఒకవేళ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఆపరేటింగ్ థగ్స్ విత్ 565 BPH BHP ఈ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో లైసెన్స్ టు యాక్ట్ ఇంజనీర్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా ఇంజన్ డ్రైవర్గా. ఇంకా సర్టిఫికేషన్ వచ్చేసి మహారాష్ట్ర మెరైన్ బోర్డ్, మర్సెంటైల్ మెరైన్ బోర్డ్ నుంచి మీకు సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే జాబ్ అప్డేట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు చాలా డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది పెట్టడం జరిగింది, సో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ అప్లోడెడ్ వీడియోస్ చూడడానికి లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ థంబ్నెయిల్. ఒకవేళ థంబ్నెయిల్ చూసాక మీకు కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు దయచేసి క్లిక్ చేసి చూడండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ వీడియో ద్వారా మీరు లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఇప్పటివరకు చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్ని వారికి షేర్ చేయమని అడుగుతున్నాను. సో ఇక్కడ ఒకవేళ షేర్ అయినా చేయండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయండి, ఏదో వీడియో లేదా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్ బిల్డింగ్, అప్పుడు ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ లేదా ఫంక్షన్ ఆఫ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఫర్ మినిమం 5 years వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సో క్యాండిడేట్ హ్యావింగ్ ద రెలవెంట్ షిప్, సో ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారికి మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 40 డిఫరెంట్ ఉంటుంది మార్క్స్ క్రైటీరియా. సో ఇక్కడ స్పెషల్ గ్రేడ్ వచ్చేసి 22,000 నుంచి 83,000 వరకు ఉంటుంది. సో సెమీ స్కిల్డ్ వర్కర్కి 13,200 to 49,100. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా 38 years అండి. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా ఫర్ కొన్ని వేకెన్సీ మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, SC ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా
ఫర్దర్గా స్కిల్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్లో అవుట్ పర్ఫామ్ చేస్తారో 1:3 ప్రకారం ఫర్దర్గా స్కిల్ టెస్ట్కి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ దట్ ఈస్ లెస్ దాన్ 50 ఉంటే. సో ఇది క్రైటీరియా అండి. క్వాలిఫికేషన్ ఆఫ్ ఎగ్జామ్ ఇప్పుడు ఇంతకుముందు చూసాం క్వాలిఫికేషన్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి రిటన్ టెస్ట్ 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్లో దీంట్లో 60 మార్క్స్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్, 40 మార్క్స్ ఎక్స్పీరియన్స్. కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి వారికి 40 మార్క్స్ అండ్ ట్రైడ్ టెస్ట్ మాత్రం క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. మెరిట్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ కొన్నిటికి అండ్ దెన్ ఫాలోడ్ బై ఎక్స్పీరియన్స్ కొన్ని వేకెన్సీస్కి. సో కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి రిటన్ ఎగ్జామినేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్. స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ ఫార్మాలిటీ అండి. సో జస్ట్ మీరు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో ఒకవేళ మీకు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, లేదా వైఫైసీ స్టడీ గారు తెలుగు యూట్యూబ్ ఛానల్ చూడండి. సో దాంట్లో డిఫరెంట్ నోటిఫికేషన్ ఉంటాయి. ఆ నోటిఫికేషన్ ద్వారా కొత్తది అనిపిస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ అప్లై లింక్ వచ్చేసి megaton.in.inకి వెళ్ళేసిన తర్వాత మీరు ఆన్లైన్ రిక్రూట్మెంట్ క్లిక్ చేయగానే నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ ఉంటుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ ట్యాబ్ క్లిక్ చేయగానే ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ క్రైటీరియా జనరల్ కేటగిరీ వారు, ఓబీసీ కేటగిరీ వారు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి అప్లికేషన్ ఫీ క్రైటీరియా 350 రూపీస్, 354 రూపీస్. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. సో లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 16th December 2024.